ఉద్దానం కిడ్నీల సమస్య ఎందుకొస్తుందో ఎవరికీ తేలలేదు. నీళ్ళని మార్చారు, రకరకాల ప్రయోగాలు చేశారు, ఏమీ తేలలేదు. కిడ్నీల సమస్య అయితే పెరుగుతూనే ఉంది. రాజశేఖర్ రెడ్డి టైంలో మొదట వెలుగులోకి రాగానే అక్కడ కిడ్నీ సెంటర్ పెట్టుకొచ్చారు. తర్వాత చంద్రబాబు గారు వచ్చాక చాలా చేశామని చెప్పారు, కానీ చేయలేదంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో ఫేస్బుక్లో లైవ్ ఇచ్చి మరీ చూపించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఉద్దానం మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్కి ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఉద్దానం కేంద్రాన్ని, హాస్పిటల్ని తీర్చిదిద్దారు. అయితే దాన్ని అప్రిషియేట్ అయితే చేయలేదు పవన్ కళ్యాణ్. బట్ ఉద్దానంకి నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే పరిశోధనలు అసలు ఎందుకు వస్తున్నాయి అన్నటువంటిది పరిశోధించాల్సి ఉంది. దానికి ఇప్పుడు ప్రత్యేక పరిశోధనా కేంద్రం ఏర్పాటు, 2 ఏళ్లలోపు దీని సంగతి తేల్చేందుకు గాను ICMR ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు కొత్త అడుగు పడుతున్నట్టయింది. పవన్ కళ్యాణ్ కోరిక, అటు పక్కన సత్యకుమార్ యాదవ్ ఆలోచన, చొరవ దీనికి కారణమైనవి.